మాస్టర్ తెలుగు టీవీ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. ముందుగా గణపతి శ్లోకం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. మాస్టర్ తెలుగు టీవీ ప్రేక్షకులందరికీ కూడాను ఈ వారం రాశి ఫలాలకి స్వాగతం సుస్వాగతం. అలాగే ప్రతి వారము కూడాను ప్రతిరోజు కూడాను ఒక సరికొత్త ఆస్ట్రాలజీని అనుసరిస్తూ మరి ప్రతి ఒక్క 12 రాసుల వారికి కూడాను శ్రీ మా గురువర్యులైనటువంటి శ్రీజిత్ నంబూద్రి గారి యొక్క ఆశీస్సులతో మరి మీ కేరళ ధనుష్ నంబూద్రిగా వివిధ పరిపూజ కార్యక్రమాలు చేస్తూ దేవీ దేవతల ఆరాధనకి ముందెళ్తూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేస్తూ మరి ముందుకు అలాగే ప్రతిదీ కూడా ప్రతి ఒక్క సరికొత్త రెమెడీస్తో సరికొత్త 12 రాశుల వారికి కూడాను మరి నా కాల పరిజ్ఞానం ప్రకారం తెలియజేస్తున్నాను. అలాగే ఈ వారం కూడా మరి ఈ యొక్క 12 రాశుల వారికి కూడా మొదటిగా మేషరాశి. మేషరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. మేషరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 4. ఎందుకంటే కొంత సందర్భానుసారం ఏదైనా వ్యవహరించినప్పటికీ కూడా ఆర్థికంగా ఆరోగ్యంగా అభివృద్ధిలోకి వెళ్ళడానికి కానివ్వండి ఎలాంటి చిన్న చిన్న చిక్కులు వచ్చినప్పటికీ కూడా ధైర్యంగా ఎదుర్కొంటారు. ఈ వారం అంతా కూడా ఏ కార్యక్రమం చేసినా పట్టిందల్లా బంగారు అవ్వాల్సిందే. ఎందుచేత అంటే కొంత గురువు బలమే కాదు, గ్రహ బలమే కాదు, నవగ్రహాల బలం అంతా కూడాను చాలా అంటే చాలా ఒక ఉచ్చ స్థాయిలో ఉన్నాయని చెప్పాలి. కాబట్టి ఈ యొక్క మేషరాశి వారి యొక్క లగ్నాధిపతి గురుడు చాలా అంటే చాలా ఒక ఉన్నత స్థానాన్ని శస్త్రస్థానాన్ని సంపాదించాడు. కాబట్టి ఈ యొక్క మేషరాశి వారి యొక్క లగ్నాధిపతి ప్రతి ఒక్కరు ఏదైతే ఏ కార్యక్రమం చేస్తారో ఆ కార్యక్రమాన్ని చక్కగా శ్రీకారం చుడతారు. వివాహ శుభ కార్యక్రమాలకి ఇంట మాటలు మంతనాలు జరుగుతూ ఉంటాయి. నిశ్చయ తాంబూలాలకి శ్రీకారం చుడతారు. అంతేకాదు గణపతి నవరాత్రి మహోత్సవంలో కానీ ఏదైనా దేవీ దేవతల కార్యక్రమం కానీ ముందుండి దగ్గరుండి నడిపిస్తారు. అంతేకాదు ఈ రాశి వారు చిన్నపిల్లలు ఎదుగుదల కానివ్వండి ప్రోత్సహించేటువంటి పెద్దలు ఒక చదువురీత్యా వృత్తిరీత్యా వ్యాపారీత్యా ప్రతి ఒక్కరికి కూడా అనుకూలంగా ఈ వారం అంతా చాలా అంటే చాలా అనుకూలంగా ఉన్నది. ఈ వారం అంతా కూడా కాలభైరవ అష్టకాన్ని చదివి ఆ కాలభైరవుని స్మరించి తండ్రి నువ్వే ఉన్నావు చక్కగా రక్షమాం అని చెప్పి ఆ కాలభైరవ అని చెప్పి ముందుగా అనుకుంటే ఆ స్వామి సాక్షాత్కారం లభిస్తుంది. ఈ వారం అంతా కూడా సంతోషంగా చక్కగా పనులన్నీ అయిపోతూ ఉంటాయి. తదుపరి రాశి వృషభ రాశి. వృషభ రాశి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. వృషభ రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 3. మరి కొంతకాలంగా ఎవరైతే వివాహంలో చేస్తూ మరి చాలా మంది పెద్దల సమక్షంలో కుదరని పెళ్లిళ్ళు ఏవైతే ఉన్నాయో ఏదైతే చేయాలి అనుకున్నారో అది ఈ కార్యక్రమం అది కూడా ఈ నెల ఈ సెప్టెంబర్ నెలలో ఏదైతే పూర్తయ్యే లోపు ఈ వారం సంకల్పం ఏదైతే ఉందో చక్కగా అంటే చక్కగా అది నిర్విఘ్నమయ్యేటువంటి అవకాశాలు చాలా. కార్యసిద్ధి, ఎలాంటి క్రతువులు చేయాలి, ఎలాంటి స్వామి వారికి ఏది ఇస్తే ఏ నైవేద్యం ఇస్తే ఏది బాగుంటుందనే ఆలోచన కూడా ఈ వారం అంతా కూడా చేస్తారు. శుభ కార్యక్రమాల్లో దగ్గరుండి ముందుండి నడిపిస్తారు. ఆర్థిక లావాదేవీలు కూడా కుదుటపడేటువంటి అవకాశం చాలా ఉంది. కాబట్టి ఇంటిలో ఆరోగ్య సమస్యలు కూడా ఒక మనశ్శాంతిని తీసుకొస్తాయి, కుదురపడతారు. ఆర్థికంగా సన్నిహిత వర్గాల నుంచి కూడా కొంత ఘర్షణకి దిగినప్పటికీ కూడా కొంత అప్రమత్తం అనేది అవసరం. రాజకీయంగా ఒక ఉత్తీర్ణత స్థానాన్ని సంపాదించుకుంటారు. ఈ వారం అంతా కూడా మీరు చదివి ఏదైనా పఠించవలసిందన్న నామమంత్రం ఒకటే శివ పంచాక్షరి మంత్రం. ఓం అరుణాచలేశ్వరాయ నమః అనే మంత్రం కానివ్వండి, శివ పంచాక్షరి సూత్రం కానివ్వండి, త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ మృత్యుమృత్యేమామృతాతో. త్రయంబకం అంటే ఆ సాక్షాత్తు పరమేశ్వరుడు పార్వతీదేవి ఉన్నటువంటి కైలాసనాథుడు ఇచ్చేటువంటి ఒక మూల మంత్రం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏదైనా సరే గమనించి గుర్తుపెట్టుకొని ఆ స్వామికి బిల్వ దళాలతో అర్చిస్తే
ఎలలేని కీర్తి సౌభాగ్యాలు ఆయుష్ ఐశ్వర్యాలు అంతస్తు ఎంతో ఎత్తేస్తాడు చక్క. అంతటి మహాభాగ్యుడు మనకి ఈ యొక్క రోజుల్లో, అది కూడా ఈ వారం అంతా కూడా మీకు చాలా 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 పనులు అవుతానే ఉంటాయి. తదుపరి రాశి మిథున రాశి. మిథున రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. మిథున రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య 2. చాలా సందర్భాలు చెప్తా వచ్చాను. స్వామి వారికి అభిషేకం ఏమి చేయాలి? ఈ రాశిలో ఉన్న వారికి కొంత దోష పరిహారం అనేది కొంతవరకు వస్తుంది. కాబట్టి కాల సర్పానికి సంబంధించినటువంటి దోష పరిహారాలు అయితే సర్పజాతులకి పాలాభిషేకం, నవగ్రహారాధనకి నువ్వుల నూనె అభిషేకం, శివపంచాక్షర స్తోత్రం స్మరిస్తూ ఆ శివుడికి అయితే రుద్రాభిషేకం, ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఈ వారం అంతా కూడా ఇవన్నీ చేపించారనుకోండి, ఎక్కడా కూడా మీకు ఆటంకం ఎదురదు. పోనీ లక్ష్మీ గణపతిని స్తోత్రాన్ని స్మరించి లక్ష్మీ గణపతి హోమాన్ని గనక డబ్బు ఉన్నవారే కానివ్వండి, లేని వారే కానివ్వండి, డబ్బు ఉన్నవారైతే ఇంట్లో చేసుకోవచ్చు, లేనివారు దేవాలయం గుళ్ళో చేస్తున్నటువంటి ఆ యొక్క హోమాన్ని చూసిన, ఆ యొక్క మంత్రాలు జపించిన, ఆ యొక్క మంత్రాలు మన చెవికి వినపడిన, ఆ యొక్క పొగ మనకి తగిలిన, మీరు అనుకున్నటువంటి దోష పరిహారం ఏదైతే బాధపడుతున్నారో అది పటాపంచులు అయిపోతుంది. ఈ వారం చాలా అంటే చాలా పనులు కూడా పూర్తయిపోతాయి. కాబట్టి మీరు చేయవలసిన నియమ నిబంధనలు పాటించకుండా చక్కగా ముందుకు వెళ్ళిపోతే ఎలాంటి ఇబ్బందులు కూడా మీకు దరి చేరవు. అంతేకాదు ఈ వారం అంతా కూడా చక్కగా సన్నిహిత వర్గాల నుంచి కానివ్వండి, బంధుమిత్రుల నుంచి కానివ్వండి, శుభ కార్యక్రమానికి శ్రీకారం చుడతారు. వివాహాలకి కొంతమంది ఇళ్లలో నేర్చీయ తాంబూలాలకు అవుతాయి. శంకుస్థాపన కార్యక్రమాలు కానివ్వండి, వివిధ శుభ కార్యక్రమాలు ఈ వారం అంతా కూడా జరగడానికి చాలా అంటే చాలా శ్రీకారం చుడతారు. ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా బలపడాలి. అయితే రుణాలు ఎవరి దగ్గర తీసుకున్నా సరే ఇచ్చేలాగా చూసుకోండి. ఎందుకంటే అవతల వ్యక్తి మన పట్ల దుర్భాషలాడేటువంటి అవకాశాలు ఈ వారం అంతా కూడా చాలా గోచరిస్తున్నాయి. కాబట్టి కొంత అప్రమత్తం అనేది అవసరం. కొంత జాగ్రత్త వహించి ముందుకెళ్ళండి. ఈ వారం అంతా కూడా ఆంజనేయ స్వామికి సింధూరంతో చక్కగట్టి తవలపాకులతో కనుక పూజ చేస్తే ఎలలేని సంతోషాన్ని మీ దరి చేర్చుకున్నట్టే. తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. కర్కాటక రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య 5. చాలా సందర్భాలు చెప్పాను. సాఫ్ట్వేర్ రంగమే కానివ్వండి, గత వారంలో చెప్పిన విధానం కానివ్వండి, సాఫ్ట్వేర్ రంగమే కానివ్వండి, నేను సాఫ్ట్వేర్ రంగంలో పని చేస్తున్నాను స్వామి, నాకు సాటిస్ఫాక్షన్ అనిపించట్లేదు, నేను సాఫ్ట్వేర్ కంపెనీనే పెట్టాలి అనే ఆలోచన ఎవరికైతే ఉందో వారందరికీ కూడా ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఎందుకంటే మీ సంకల్పం ఓకే, మీరు ఎందుకంటే ఎదగాలనుకున్నారు, ఎదిగి ఇంకా సంపాదిద్దాం అనుకున్నారు, ఇంకా ఏదో సాధిద్దాం అనుకున్నారు, ఒక దృఢమైన సంకల్పం మీలో ఒక నెరవేర్చేటువంటి కార్యసిద్ధి మీలో వచ్చింది. అది వెనకడుగేసే ప్రసక్తి లేదు. అలా వెళ్ళిపోండి. ఎందుకు వెనకడుగు వేయాలి? మీ దగ్గర డబ్బు ఉంది, తెలివితేటలు ఉన్నాయి, జ్ఞానం ఉంది, మీ దగ్గర వర్క్ చేసేటువంటి ఎంప్లాయీస్ ఉన్నారు, మీరు ఇంకా ఆలోచించే పని లేదు. అది కూడా ఒక ఉన్నత స్థానాన్ని, ఒక సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకుంటుంది. ఎందుకంటే ఈ రోజుల్లో ఒక వస్తువు కొన్నామంటే 10 మందికి తెలిసేలాగా చూపిస్తున్నాం. అదే కంపెనీని ఒక ఎన్నో వేల మంది తెలియాలి, ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలి, వారందరికీ కూడా మీరు ఆదర్శప్రాయులకు నిలవాలనే ఆలోచన, చాలా సంకల్పం చాలా గొప్పది. అది చాలా మందికి అరుదుగా వస్తుంది. కాబట్టి మీరు చేయవలసింది ఒకటే, భగవత్ సంకల్పంలో మీరు చేయవలసిన నిర్ణయం ప్రకారం కుబేర మంత్రం, లక్ష్మీ గణపతి మంత్రం, తర్వాత విఘ్నేశ్వర స్వామికి మూల మంత్రం, ఇలాంటి ఒక దేవతలందరికీ కూడా మూల మంత్రాలు ఉన్నాయి. ఇప్పుడు శ్రీరామచంద్ర వారికి తారక మంత్రం ఉంది. చూసా, శ్రీరామ రామ రామే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామరాయిని, చక్కగా చూసారు. అలా ప్రతిదీ కూడాను ఏ మంత్రం అయితే అనుకున్నారో ప్రతి మంత్రాన్ని కూడా మీరు జపించండి. ఇంట్లో కూర్చొని ఖాళీగా ఉన్నారు, పెద్దలు ఖాళీగా ఉంటున్నారు, ఇళ్ళల్లో ఆడవారు పెళ్ళిళ్ళు అయిన వారు, భర్త ఆఫీస్కి వెళ్ళిన తర్వాత, ఉద్యోగానికి వెళ్ళిన తర్వాత, వంట వారికి అయిన తర్వాత టీవీలు కతుక్కుపోకుండా చక్కగా నేర్చుకోండి. మీ వెళ్ళినటువంటి భర్త కూడా చాలా హ్యాపీగా వస్తాడు, రూపాయి సంపాదించుకొని వస్తాడు. ఈ వారం అంతా ఎంత బాగుందో తెలుసా? అది మీరు కూడా అనుకూలంగా ఉంటే వారికి కూడా మంచి విజయం సిద్ధిస్తుంది. కాబట్టి
ఇక వారం అంతా కూడాను చక్కగా పిల్లలు చదువుకునేవారే కానివ్వండి, అవుట్ సోర్సింగ్లో పనిచేస్తున్నవారు కానివ్వండి, వృత్తి రీత్యా వ్యాపారీత్యా మంచి ఉత్తీర్ణ స్థానాన్ని సంపాదిస్తారు. ఈ వారం అంతా కూడా చాలా అనుకూలంగా ఉన్నది. తదుపరి రాశి సింహరాశి. సింహరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. అదృష్ట సంఖ్య 6. సింహరాశి వారికి ప్రతి ఒక్కరికి కూడాను గ్రహ బలం కొంచెం తక్కువ ఉన్నందువలన గురుబలం అయితే ఒక ఉచ్చ స్థాయిలో ఉంది. గ్రహ బలం కొంచెం తక్కువ ఉంది కాబట్టి నవగ్రహ మండపారాధన చేసుకోవాలి, ఖచ్చితంగా చేసుకోవాలి. నవగ్రహ మండపారాధన చేయడం వలన ఎలా లేనటువంటి నరఘోష విముక్తి అవుతుంది. నరఘోష అంటే మామూలు విషయం కాదండి. ఈ రోజుల్లో నరఘోష ఏడవని వారు ఎవరున్నారండి? ఈ రోజు నేను ఈ వస్త్రం వేసుకున్నాను, ఈ రోజు నేను ఈ స్వామి వారి మాల వేసుకున్నాను, ఎంతమంది ఏడవరు? అలాగే ఎదిగే కొద్దీ ఒదిగే కొద్దీ ప్రతిదీ కూడా మనకి మన చుట్టూ ఉంటూ ఎన్నో పూట పొడుస్తూ చాలా రకరకాలు ఉంటారు. వారందరికీ కూడా ఒకటే కొనపాటు, నువ్వు ఎదుగుతానే ఉండి నీ వారి ఏడిపే నీ ఎదుగుదల. కాబట్టి ఎవరైనా అన్నా ఇటు పట్టించుకోకు, ఇటు నుంచి ఇటు వెళ్ళిపోవాల్సిందే. ఎందుకంటే ఎదుగుతున్నావు కాబట్టి, ఎదిగిన చెట్టుకే రాళ్ళు అంట. కాబట్టి ఈ వారం అంతా కూడా చాలా అనుకూలంగా ఉండాలంటే భగవత్ సంకల్పం, గురుబలం, గ్రహబలం తీసుకోండి, తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోండి, చక్కటి మేలుని ఫలితాలు తీసుకుంటారు. ఖచ్చితంగా 100% అక్షర సత్యం. అంతేకాదు ఈ రాశి వారు దూర ప్రయాణాలు చేస్తారు, ఆహ్లాదకరమైన వాతావరణం గడుపుతారు. రాజకీయంగా గవర్నమెంట్ సెక్టర్లో టీచర్స్ కానివ్వండి, లాయర్స్ కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఇరిగేషన్ కానివ్వండి, వివిధ డిపార్ట్మెంట్లో ఉన్న వారుగా పాత్రికేయులుగా కానివ్వండి, మీడియా వారికి కానివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా చాలా అనుకూలంగా ఉంది. చాలా అంటే చాలా అనుకూలంగా ఉంది. ఎందుకంటే మీరు అనుకున్న కార్యసిద్ధి ఒకటైతే మీకు జరిగేది ఆ భగవంతుడు మీకు ముందే తెలుసు. మీకు ఏది ఇవ్వాలో ఏది ఇవ్వకూడదో వాడికి తెలుసు. ఖచ్చితంగా పైనుంచి చూస్తూనే ఉంటాడు. ప్రతిదీ కూడా మీరు చెప్పవసరం. మనసు నిర్మలమై దండం పెట్టుకుని నమస్కరిస్తే చాలండి, భగవంతుడు మీ పక్కనే మీ ఆత్మరూపంలో దర్శనమిస్తాడు. ఇది 100% అక్షర సత్యం. ఆత్మ మన మహర్షులు, ఋషులు ఎంతో మంది తపస్సు చేస్తేనే కానీ మనకి ఈ భాగ్యం కలగలేదు. అంతటి చంద్రమౌళి సరస్వతులు స్వామివారు ఎంత జ్ఞానంగా ఉపదేశించారు. అలాంటి రోజులు మనం ఉన్నాము అంటే ఎంత అదృష్టం చెప్పాలి. సాక్షాత్ చక్రపీఠాధిపతులు రకరకాల జయేంద్ర సరస్వతులు కానివ్వండి, స్వరూపానంద సరస్వతులు కానివ్వండి, సత్యదేవ సరస్వతి, ప్రతి ఒక్కరు కూడాను చాలా అంటే చాలా మనకి ఆ భాగ్య రూపంలో మన దర్శన భాగ్యం ఇచ్చారు. అంటే అంతటి పరమ పవిత్రమైన రోజులను భావించారు. మరి అలాంటి ఈ వారం చాలా అంటే చాలా సానుకూలంగా ఉంది. అనుకున్నటువంటి కోరికలు కార్యసిద్ధి అవుతాయి. తక్షణమే మీ లావాదేవీలకు సంబంధించి, రాశి సంబంధించిన ఏదైతే ఉన్నాయో ఒక కొలికి వచ్చేటువంటి అవకాశం దగ్గరలో ఉంది. తదుపరి రాశి కన్యరాశి. కన్యరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. కన్యరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 5. చాలా సందర్భానుసారం నేను చెప్తా వచ్చాను. ఒకటి, వివాహం విడిపోయి కళ్యాణం గురించి అవ్వకుండా ఇంట్లో కూర్చొని డైవోర్స్ తీసుకొని ఇంట్లో ఉంటున్నారు, చాలామంది ఉంటున్నారు. వాళ్ళకి చాలామంది 10 రకాలు చెప్తా వచ్చారు. ఇప్పుడు ఇంకా డివోర్స్ అయిపోయి నువ్వు ఎలా పెళ్లి చేసుకుంటావు అని. మీ మనసు మంచిదైతే మిమ్మల్ని కోరి ఏరుకున్న వ్యక్తి మీ దగ్గరికి వస్తాడు. మీ మనసు మీరు తన పట్ల చూపించేటువంటి ప్రేమ, ఆప్యాయత, అనురాగం ఏది అయినా సరే ఈ వారం కూడా మీరు అనుకోండి, నాకు వివాహం అవ్వాలి తండ్రి అని చెప్పి సుబ్రహ్మణ్యేశ్వరుడు అనుకోండి, గోవిందనాథుని అనుకోండి, శ్రీనివాసుని అనుకోండి, సంకల్పం నెరవేర్చండి. ఆ జగన్మాతను అడగండి. ఎక్కడ అవ్వదండి మీకు, ఎందుకు అవ్వదండి? ఆ సంకల్పం ఎంత దృఢమైందో తెలుసా అసలు. అలాంటి రోజుల్లో మనం ఉన్నామంటే చాలా అదృష్టవంతులని చెప్పాలి. కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేసినా సరే, ఎలాంటి సంకల్పం చేసినా సరే ఖచ్చితంగా ఆ పరిహారం నెరవేరుతుంది. 100% అక్షర సత్యం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గమనించాల్సింది ఒకటి, దైవానుగ్రహం, దైవ సంకల్పం లేనిది ఏది సాధ్యపడదు. కాబట్టి మీరు చేయవలసిన కార్యక్రమం ఒకటి, తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోండి. ఎక్కడైనా సరే మీకు విజయమే, అపజయం అనేది జరగదు. ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది.
నేను ఒక్కసారి ఆలోచించి చెప్తున్నాను. అది దృష్టిలో పెట్టుకొని చక్కగా మీరు చేసే ప్రతి పని కూడా సక్సెస్ అవ్వాలి. మీరు ఏదైనా ఉద్యోగం ఇచ్చే కానివ్వండి, వ్యాపారం ఇచ్చే కానీ సక్సెస్ అవ్వాలి. ఇంకా మీరు బ్రాంచెస్ ఓపెన్ చేయాలి, నాకు మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అలాగే ఆ భగవత్ సంకల్పం కూడా మీకు వస్తుంది. ఈ వారం అంతా కూడా మీరు చేయవలసింది ఒకటి, ఆదివారం చక్కగా గ్రామ దేవత, ఏ దేవాలయం అయినా సరే గ్రామ దేవత వెళ్ళి ఆ తల్లి చుట్టూ 5 ప్రదక్షిణాలు చేయండి. చేసి ఆ జగన్మాతని మనసా వాచా కర్మేణ నమ్మి కొలవండి. ఆ తల్లికి పసుపు కుంకుమలతో ఇవ్వండి. ఖాళీగా ఉత్తి చేతులతో వెళ్ళద్దు. పసుపు కుంకుమ ఇస్తే ఆ తల్లి పరవశించిపోతుంది. అంతటి జగన్మాత మీరు ఏదో నగా నట్టేలా అవసరంలా. పసుపు కుంకుమ ఎన్ని వేల కోట్ల పవర్ తెలుసండి మీకు. ఆ తల్లి 5 తన భాగ్యాన్ని మీకు ప్రసాదించింది. తన భర్త మంగళసూత్రం మీద నుంచి ఆ తల్లి సింధూరాన్ని మనకు రాల్చిందంటే ఆ జగన్మాత కరుణా కటాక్షాలు ఎంతమంది ఆడవారికి ఉన్నాయి, ఎంతమంది మగవారికి ఉన్నాయి, ఎంతమంది పిల్లల పెద్దల వారందరూ కూడా నా జగన్మాత తల్లిదండ్రుల ఆశీర్వాదం ఉంటేనే మనకి శ్రీరామ రక్ష జగత్ రక్ష. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించాల్సింది ఒకటి, భగవత్ సంకల్పం లేనిదే ఏది సాధ్యపడదు. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించాల్సింది ఒకటే, ఏదైనా సరే కార్యనిర్వహణ సిద్ధి అవ్వాలంటే ఆ జగన్మాత గ్రామ దేవత ఆదివారం రోజున కొలవండి. కొలిసి ఆ జగన్మాతను మనసా వాచా కర్మేణ నమ్మండి. తక్షణం మీకు సత్యం చూపిస్తుంది. తదుపరి రాశి తులారాశి. తులారాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. తులారాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 5. గతం నుంచి కూడా నేను ఒక రెమెడీస్ చెప్తా వచ్చాను, చాలా రెమెడీస్ చెప్తున్నాను, అది ఫాలో అవుతున్నారు. అది ఫాలో అవుతూని కూడా మీ సంకల్పం ఏదైతే ఉందో, మీరు చేయాలనే కార్యసిద్ధి ఏదైతే ఉందో అది నేటికి నెరవేరుతుంది. ఎందుచేత అంటే మీరు జరగవలసినటువంటి కొన్ని కార్యక్రమాల్లో భాగంగా మీరు అనుకున్న విధానంలో ప్రకారం మీరు వెళ్ళండి. ఎలాంటి ఇబ్బందులు దరిచేయవు. మీరు చేయాలనుకుంటే ప్రతి ఒక్కరు గమనించాల్సింది ఒకటి, దేవాలయానికి ఈ వారం అంతా కూడా చక్కగా సంప్రదాయ దుస్తులతో వెళ్ళండి. మరీ ముఖ్యంగా ఆడవారు చక్కగా, మగవారు లుంగీను చక్కగా టవలు వేసుకొని రుమాలు వేసుకొని చక్కగా వెళ్ళండి. ఆడవారు చక్కగా చీరలు కట్టుకొని సంప్రదాయ దుస్తులతో వెళ్ళండి. ఆ జగన్మాత మీకు ఎందుకు వెనకాల రాదో నేను చెప్తాను. ఎప్పుడైనా సరే ఆడవారికి కాళ్ళకి పట్టీలు ఉండాలి. పెద్ద అయ్యేంత వరకు చక్కగా కాళ్ళకి పట్టీలు ఉండాలి. పెళ్ళి అయిన తర్వాత మెట్టెలు ఉండాలి. అది చాలామంది మెట్టుకలు పెట్టుకోవట్లేదు, చాలామంది ఫ్యాషన్ అయిపోయింది, చాలామంది రకరకాల మంగళసూత్రమే బరువైపోయింది. ఆ మంగళసూత్రం కూడా తీసేసి పక్కన పెట్టి ఫ్యాషన్ అనేది ఒక మంగళసూత్రం అనేది రెడీమేడ్గా వచ్చేస్తున్నాయి. అది వేసేసుకుంటే నల్లపూసలు అయిపోయింది, ఇంకా నా భర్త నల్లపూసలు ఉంటాడని చెప్పి చాలామంది ఆడవారు గమనించాల్సింది ఒకటి, భర్తకి చక్కగా ఆయువు కానీ, భర్తకి ఆయుష్ కానీ, భర్త ఎదుగుదల అవ్వాలన్నా కానీ మంగళసూత్రాన్ని చక్కగా ధరించి ఉంచండి. ఫ్యాషన్ దుస్తులో ఏమి కాదండి. 10 మంది మనం విమర్శిస్తున్నారంటే ఆ విమర్శకు మూల కారణం మీరేనా అర్థం చేసుకోండి. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించాలి. ఈ వారం అంతా కూడా ఏదైనా సరే మీరు సంకల్పం నెరవేరాలి, ఏదైనా కార్యసిద్ధి అవ్వాలంటే తక్షణమే మీరు ఈ రోజు నుంచి మొదలు పెట్టండి. ఈ వారం అంతా కూడా చాలా సజావుగా సాగుతుంది. ఏ సంకల్పమైనా నెరవేరుతుంది. ఎలాంటి ఇబ్బందులు తెరిచేవి, చక్కగా ఒక మంచి అభియోగప్రాయంగా వెళ్ళిపోతారు. అంతేకాదు ఈ వారం అంతా కూడా చాలా చాలా సానుకూలంగా స్పందిస్తారు. ఎందుచేత అంటే పిల్లల ఎదుగుదలే కానివ్వండి, పెద్దల యొక్క శ్రద్ధ ఇదే కానివ్వండి, సక్సెస్ అవుతారు ఖచ్చితంగా 100కి 100. కాబట్టి ఈ వారం అంతా కూడాను మీరు చేయవలసింది ఒకటి, బుధవారము అయ్యప్ప స్వామి దేవాలయానికి వెళ్ళండి. ఆ స్వామికి 5 ప్రదక్షిణాలు చేయండి. చేసి అయ్యప్ప నువ్వు ఉన్నావు తండ్రి, స్వామి అయ్యా అంటే దాంట్లో ఉన్నారే అయ్యప్ప అని, అలాంటి కరుణామయుడు కరుణాసాగుడు ఏకపత్ని ముద్ర బ్రహ్మచారిగా చక్కగా జ్ఞాన ముద్రలో చక్కటి ముద్రలో ఆసనమై కూర్చొని ఆ యొక్క అయ్యప్ప స్వామి దర్శన భాగ్యాన్ని మీకు లభిస్తుందంటే చక్కగా సాక్షాత్కారం అంతకుమించి మనకి ఏమని చెప్పండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ఏదైనా సంకల్పం నెరవేరాలంటే, ఈ వారం అంతా కూడా మీరు అనుకున్న కోరిక నెరవేరాలంటే అయ్యప్ప స్వామి దేవాలయానికి వెళ్ళండి, ఆ స్వామిని స్మరించండి. తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య మరి 3. చాలా సందర్భాలు చెప్తా వచ్చారు. ఒకటేనండి, ఏదైనా సరే వాహనం కొనుగోలు చేస్తున్నారు,
వాహనం కొనుగోలు చేసేటప్పుడు చెప్తాను వచ్చారు, సిరీస్ ఒక పేరు నెంబర్ మీద ఒక 9 అనే అంకె కానీ 5 అంకె కానీ 5 కానీ అలా రావచ్చు. అలా వస్తే అదృష్ట సంఖ్యగా భావించండి. టోటల్ 5, 6, టోటల్ 5, 8, 9, 1 అలా వస్తే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దానివల్ల మీకు. కాబట్టి ఎలాంటి సిరీస్ వచ్చినా అలాంటి నెంబర్స్ వస్తే మీరు ముందుకు వెళ్ళిపోవచ్చు, బండి కూడా తీసుకోవచ్చు, ఏదైనా కొత్త వాహనం కూడా కొనవచ్చు. అంతేకాదు ఏదైనా సరే లైసెన్స్ లేవు, లైసెన్స్ వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు అంటే ఈ వారం అంతా కూడా ఆర్టీఓ దగ్గర నుంచి కూడాను ఫ్రీగా సజావుగా సాగిపోతే రాజకీయంగా అభివృద్ధిలోకి వెళ్తారు, వ్యవసాయానికి చక్కగా బలోపేతంగా ముందుకు వెళ్తారు. ఎలాంటి ఆటంకాలు ఉండవు. రాజకీయంలో కానీ ప్రతి ఒక్కరికి కూడా మంచి అధికారికంగా ఒక ఉత్తీర్ణత ఉద్యోగాల స్థానాన్ని అయితే మీకు ఇస్తారు. అంటే అధికారిగా ఉన్నటువంటి ఏకచక్రాధిపతి రాజు, ఆ రాజుకి తెలుసు ఎవరు పని చేసేవారు, ఎవరు పని చేయని వారు తెలుసు. కాబట్టి అధికారులు చక్కగా మనకి మంచి అవకాశం ఇస్తారు. కాబట్టి వారి పట్ల కొంత అప్రమత్తంగా ఉండి ఏ కార్యసిద్ధిని నెరవేర్చేలా ఉండండి. చక్కగా మీ పనులన్నీ సాగిపోతూ ఉంటాయి. చిన్నపిల్లల పట్ల మీ తెలివితేటలు లేవు, చిన్నపిల్లలకు మారం చేస్తున్నారు, కొట్టడాలు అలాంటివి చేయకండి, బండ మారిపోతాం. కాబట్టి చిన్నపిల్లలు కొట్టకూడదు. ఇవ్వలేదు చదవలేదు అనుకోండి, మందలించండి, అదే కొట్టమాకండి. సరస్వతి లేహ్యాన్ని ఇవ్వండి. ఆ లేహ్యం ఇస్తే ఉదయాన్నే పరగడుపున చక్కగా స్నానం చేసేసిన తర్వాత అరగంట వరకు ఏం పెట్టకండి. ఇంకెందుకంటే మీకు బ్రహ్మాండంగా మీరు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. చక్కగా మీరు ఎలాంటి ఇబ్బందులు ఉండవు, హ్యాపీగా ఎలాంటి పనులన్నీ అయిపోతాయి. చక్కగా భగవంతుడు మీ వెనకాల వెన్ను నడిపిస్తాడు. ఇది భగవంతుడు చేసేటువంటి సంకల్పం, మీకు ఎందుకు నెరవేరదు. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించేస్తుంది ఒకటే, భగవత్ ఆరాధన చేస్తూ తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదమే మీకు బలం. కాబట్టి ఈ వారం అంతా కూడా మీరు అనుకున్నదల్ని సాధించాలి. సన్నిహిత వర్గాల నుంచి, స్నేహితుల నుంచి, శ్రేయోభిలాష నుంచి కొంత అప్రమత్తంగా ఉండండి. బంధుమిత్రుల నుంచి శుభ కార్యక్రమానికి శ్రీకారం చుడతారు. వివాహ శుభ కార్యక్రమాల్లో నిశ్చయ తాంబూలాలకి శ్రీకారం కూడా చుడతారు. తదుపరి రాశి ధనుసు రాశి. ధనుసు రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. ధనుసు రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 1. కొంతకాలం నుంచి కూడాను ఏదైతే కొంత అనారోగ్యంతో హాస్పిటల్లో మీరు కొంత చిక్కుముక్కల క్యాన్సర్ వ్యాధి కానివ్వండి, డయాబెటిస్ కానివ్వండి, ఇలాగ రకరకాల ఇబ్బందులు అయితే ఉన్నాయి చూస్తారు. అలాంటి వారికి సూర్యనారాయణమూర్తి దేవాలయం దగ్గరికి వెళ్ళి ఆ స్వామికి పంచరుద్రాభిషేకం చేస్తారు, వనమూలికలతో చేస్తారు. ఆ వనమూలికల తీర్థం తీసుకెళ్ళి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఇవ్వండి. ఈ రాశిలో చాలా మంది వారే కనిపిస్తున్నారు. అనారోగ్య సమస్యలు కానివ్వండి ఇలాంటిది ధరించారండి. చాలామంది సూర్యనారాయణమూర్తిని కొలుస్తారు, చాలా ఊళ్ళల్లో కొలుస్తారు. అసలు తెలుసండి, మీకు తెలుసాగా తెలియదు కానీ చాలా తూర్పు సైడ్ కానివ్వండి రకరకాల జిల్లాల్లో ఆ ఏరియాల్లో కానీ సూర్యనారాయణమూర్తిని చాలా అంటే చాలా దృఢంగా కొలుస్తారు. అసలు ఆ స్వామికి నివేదన చేసిన తర్వాత కానీ అక్కడెక్కడ ఎవరు భోంచేరంట. అలాంటి స్వామికి మనం ఆదివారం రాగానే నాన్ వెజ్, ఆదివారం లేకపోతే ముద్ద దిగదు. కాబట్టి మీరు కొంత గమనించాలి. ఉత్తప్పుడు రోజులు కూడా కొంత మాంసాహారానికి అలవాటు పడ్డారు, ఆదివారానికి కొంచెం దానికి ఒక ప్రత్యామ్నాయం ఉంటుంది. కాబట్టి దాన్ని ఏదో ఒకటి మనం చూసుకోవచ్చు. కాబట్టి ఆదివారం నాన్ వెజ్ తినడం వల్ల చాలా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అది దయచేసి అన్నిదా భావించవద్దు, అది దృష్టిలో పెట్టుకోండి. ఎందుకంటే మన ఆరోగ్యం ఆదివారం రోజునే కుదుటపడుతుంది. ఎందుకంటే భగవంతుడు కూడా ఆ రోజు మనకు దర్శన భాగ్య రూపంలో ఇచ్చాడు. ఆదివారం మానేస్తే అసలు నాన్ వెజ్ అనేది లేకుండా ఉంటే ఎంతకాలం 100 ఏళ్ళు బతికేస్తారు తెలుసా అండి మీరు. ఈజీగా 100 ఏళ్ళు నాన్ వెజ్ లేకుండా కూరగాయలతో వెజిటేబుల్ మాంసాహారాలు ప్యూర్ వెజిటేరియన్ తింటే ఎన్నాళ్ళు పోతుందో తెలుసా అండి. అసలు మీరు ఎంత సంపూర్ణ ఆయుష్లో అవుతుందో తెలుసా మీకు. తాళపత్ర శాసనాల నిధి ఇది. నాన్ వెజ్ అనేది ఈ కలియుగంలో మనం పెట్టుకున్నాం. కోళ్ళు మేకలు చంపేసేసి తినేసి రకరకాలు చేసేది. ఇదివరకటి రోజుల్లో కానివ్వండి, పెద్దల రోజుల్లో కానివ్వండి అలాంటిగా ఇది మరి ఎన్నాళ్ళు మనం చూడండి, మన తాత ముత్తాతలు ఎన్నాళ్ళు బతికేవారు. 100, 110, 120 సంవత్సరాలు బతికేవారు. వాళ్ళు నాన్ వెజ్ తెల్లేరా. ఉదయాన్నే చక్కగా రాగి జావ, చల్లటి రాత్రి నానబెట్టినటువంటి పెరుగన్నం, ఎంత ఆరోగ్యం ఏంటి అసలు. అవన్నీ మానేసే ఫ్యాషన్. ఇప్పుడు మినపట్టు లేదే, రోస్ట్ లేదే, ఉల్లిపాయ లేదే ముద్ద దిగదు, దాంట్లో రోస్ట్ కూడా రాదు.
కాబట్టి ఆలోచించండి, ఆయిల్ ఫుడ్ అన్ని కూడా తీసేయండి. ఎందుకంటే ఆరోగ్య సమస్యల వల్ల ఈ రాశి వారు చాలా బాధపడుతున్నారు. కాబట్టి ఏ రూపంలోనే మన ఆరోగ్య సమస్యలు తగ్గించుకోవచ్చు. ఎందుకంటే మన సంకల్పం మనలో ఉంటే ఎవరు ఏం చేస్తారు చెప్పండి. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించాల్సింది ఒకటే, కొంత అప్రమత్తంగా ఉండి ఏదైనా వ్యవహరించండి. రాజకీయంగా చాలా అభివృద్ధి అవుతారు. వృత్తిరీత్యా ఏదైనా వాహన కొనుగోలు చేస్తారు. నూతనంగా వ్యాపారం చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఆర్థిక లావాదేవీలు కుదురుపడే అవకాశం ఉంది. అంతేకాదు కోర్టు పరంగా ఎవరైతే చిరాస్తి గురించి ఇబ్బందులు పడుతున్నారో ఈ వారం అంతా చాలా సజావుగా సాగుతుంది. హీరింగ్ వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. చక్కగా ఎవరైతే మీరు అవతల వారి పట్ల ద్వేషణ భావం ఈర్ష్యాశూరితో ఉన్నారో అవన్నీ తగ్గించుకోండి దయచేసి. ఈ వారం అంతా కూడా అనుకున్నదల్లా ఖచ్చితంగా సాధిస్తారు. గురుబలం గ్రహబలం కూడా గట్టిగా ఉంది. దైవానుగ్రహం ఖచ్చితంగా అంటే బుధవారం విఘ్నేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళండి. గరికతో బెల్లంతో కనుక స్వామి వారికి నివేదన చేసి అర్పించి పూజ చేస్తే కనుక ఏదైనా ఇస్తాడు అంటే ఖచ్చితంగా కోరిన కోరిక తీర్చేస్తాడు. తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారి యొక్క అదృశ్యంగా చూద్దాం. మకర రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 3. ఎప్పుడో చెప్తా వచ్చాను, గతంలో కూడా మన రెమెడీస్ చెప్తా వచ్చాను, మన రాశి ఫలాల్లో చెప్పాను. ప్రతి వారం కూడా ఏదో ఒక సరికొత్త రెమెడీస్ చెప్తా వచ్చాను. అలాగే ఈ వారం కూడా మీరు మార్చు చేసేది ప్రతి ఒకటే. ఎందుకంటే దైవానుగ్రహం లేనిది అవదంటారు. నేను ఒకటికి ముందైనా తర్వాత లాస్ట్ అయినా దైవ సంకల్పం దైవానుగ్రహం లేనిది పని అవ్వదు. ఎందుచేత అంటే భగవంతుడు ఏ రూపంలో వస్తాడో తెలియదండి. భిక్షాటన చేసే వారికి మీకు కలిగినటువంటి నయం ఇవ్వండి, భోజనం పెట్టండి, టిఫిన్ ఇవ్వండి, వస్త్రం ఇవ్వండి. ఏ రూపంలో భగవంతుడు వస్తాడో తెలియదు. అమ్మా భవతి భిక్షాందేహి అని చెప్పేసి ఇంటి ముందు భిక్షాటం చేయడానికి వస్తూ ఉంటారు. మీరు లేదు ఏదో అహంకారంతో చాలా చేస్తారు. ఈ రాశి వారికి కొంత అహంకారం ఎక్కువైపోయింది. అది తగ్గించుకోవాలి. కోపాలతో ఉండకూడదు, ఈర్ష్యతో ఉండకూడదు, అసూరితో ఉండకూడదు. చాలా వరకు అది అందరికి అదే ఎక్కువ కనిపిస్తుంది. కాబట్టి ఈ రాశిలో ఉన్నటువంటి మృదు స్వభావం గల వారు ఎవరైతే ఉన్నారో 190% వారికి మాత్రమే ఈ ప్రాధాన్యత దక్కుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించాల్సింది ఒకటి, రాశి బలంగా కానివ్వండి, గ్రహాల పరంగా కానివ్వండి, జన్మ నక్షత్రాలు కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ప్రతి ఒక్కరు అనుకూలంగా ఉండాలంటే మీ వ్యక్తిత్వం మీకు కరెక్ట్గా ఉంటేనే సెట్ అవుతుంది. లేదు ఆ భగవంతుడు కూడా మిమ్మల్ని ఏమీ చేయలేడు. కాబట్టి కోపాలతో తగ్గించుకుని ఎదుటి వారిని మానసికంగా బాధ పెట్టి ఏం సాధిస్తారు? ఏమీ సాధించలేరు, ఏమీ తీసుకుపోలేరు. వచ్చేటప్పుడు అట్లానే వచ్చాం, పోయేటప్పుడు అట్లానే పోతాం. కాబట్టి గమనించట్లే చాలామంది ఈ రోజుల్లో అందరికీ కూడాను డబ్బు వచ్చేసరికి పొగర్లు అహంకారాలు పెరిగిపోయింది. ఈరోజు సైకిల్ తొక్కేవాడు రేపు పొద్దున బుల్లెట్ మీద తిరుగుతాడు, బుల్లెట్ తోలేవాడు 4 చక్రాల పడి తిరుగుతాడు. వాడేం చేస్తాడు? ఇంకోటి రచ్చగొడతాడు. వాళ్ళ ఇంట్లో ఆడేం చేస్తాడు? మా అమ్మ నాన్న వాళ్ళ అమ్మ నాన్న ఇసుకించేస్తాడు. ఆడ తోలేస్తాడు, నేను తోలట్లేదు మమ్మీ అంటాడు. ఈ రోజుల్లో వాళ్ళని హింసించడం, ఎందుకంటే వాళ్ళ కష్టాన్ని పిల్లలు గుర్తించట్లేదు. పిల్లలు కూడా ఒక పట్ల మీరు చేసేటువంటి మూర్ఖపు చర్యలు మానుకోవాలి. ఈ రాశిలో ప్రతి ఒక్కరు కూడా అదే పని చేస్తున్నారు. చాలామంది దృఢంగా మీరు ఉన్నప్పటికీ కూడాను తల్లిదండ్రుల పట్ల చేసేటువంటి ఏ ప్రయత్నమైనా సరే అది మానుకోవాలి. మీరు తల్లిదండ్రులు కొడతాం ఏంటండి? అది తల్లిదండ్రులు కూడా మహాత్సే పాపం ఏంటి. అది సాక్షాత్ పరమేశ్వరుడి మీద, పార్వతీ పరమేశ్వరుడు మీద చేయేసంటే మీరు తల్లిదండ్రులని మీరు చేయి చేసుకున్న ఏ పొగర్తో ఏ అహంకారంతో చేయి చేసుకున్నారు? ఏ తల్లిదండ్రులని చనువా, లేకపోతే మిమ్మల్ని కన్నందుకు ఈ రుణం తీర్చుకుంటున్నారా? చాలా తప్పులు చేస్తున్నారు. పైన ఈ సెక్షన్ అనుభవిస్తానని తీరుతారు మీరు. 100కి 100 చెప్తారు. తల్లిదండ్రుల మీద చెయ్యి లేపిన వాడు ఈ జన్మలో బాగుపడలేడు. బాగుపడమే కాదు, పైన నరకానికి వెళ్ళి సోలదండన ఆయుధాలతో రకరకాలటువంటి కృతులు చేస్తారు, శిక్షలు అమలు చేస్తారు. అది మీరు ఈ జనరేషన్లో మానుకోవడం చాలా ఉత్తమం. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించేస్తుంది ఒకటే, దైవానుగ్రహం లేనిది ఏది కార్యసిద్ధి అవ్వదు. కాబట్టి ఈ వారం అంతా కూడా చేయవలసింది ఒకటి, ఈ రాశిలో ఉన్న వారి మూర్ఖపు చర్యలు ప్రవర్తన మార్చుకొని చక్కగా ముందుకు వెళ్ళండి. అద్భుతమైన ఫలితాలు తీసుకుంటారు. ఉన్నత ఉత్తీర్ణ స్థానాన్ని సంపాదించుకుంటారు. రాజకీయంగా ఎదుగుతారు. చక్కగా ప్రతి దాంట్లో బలోపేతం అవుతారు. ఈ ఒక వారం అంతా కూడాను చక్కగా శనివారం గోవిందనామ స్మరణలతో గోవింద స్వామికి చక్కగా దేవాలయాన్ని వెళ్ళి 7 ప్రదక్షిణలు చేయడం అద్భుతమైన ఫలితాలు తీసుకుంటారు. తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం.
కుంభరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య 2. కొంతకాలం నుంచి కూడా చాలా మంది నేను చెప్తా వచ్చాను, దేవాలయాల దగ్గరికి వచ్చి స్వామి మీరు చెప్పిన ప్రతి రెమెడీ పాటించాము, మీరు చెప్పిన ప్రతి ఆస్ట్రాలజీని అనుసరించాము, సక్సెస్ అయ్యామండి, ఇంకా మేము ముందుకెళ్ళాలి, ఏదో సాధించాలి. ఈ రాశిలో ఉన్న ప్రతి ఒక్కరు అంటున్నారు కళ్యాణానికి శ్రీకారం చుట్టాము, మీరు చెప్పిన తర్వాత ముందుకు వెళ్ళిపోయాము స్వామి, మీరు చెప్పిన తర్వాత మాకు సక్సెస్ అయింది, మీరు చెప్పిన తర్వాత మాకు సంతానం కలిగింది, మేము చెప్పిన నియమాలు 16 వారాలు 18 వారాలు 21 వారాలు చేసుకుంటూ వచ్చాము, ఎక్కడా కూడా మాకు ఆటంకాలు ఎదురవ్వలేదు స్వామి. చాలా మంది చెప్పాను, ప్రత్యక్షంగా కలిసారు, పరోక్షంగా కలిసారు, నా దగ్గర దేవాలయం దగ్గరకు వచ్చి కలిసారు. ప్రతి ఒక్కరికి కూడా నేను ఒకటే చెప్తున్నా, భగవత్ ఆరాధన భగవత్ సంకల్పం లేనిది ఏది విజయం సాధించలేము. కాబట్టి అలాగే ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవ్వాలి, ఉద్యోగాలు రావాలి, ఒక సుస్థిర సామాను సంపాదించుకోవాలి. పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, రకరకాల డిపార్ట్మెంట్లో ఉన్న వారందరూ కూడా అధికారికంగా మంచి ప్రశంసలు అందుకుంటారు. కలెక్టర్ గారి దగ్గర నుంచి కానివ్వండి, ఎస్పీ గారి దగ్గర నుంచి కానివ్వండి, అధికారులు ఎంతో మంత్రుల వర్గంగా నుంచోండి, ఎమ్మెల్యేల దగ్గర నుంచి అందరి దగ్గర మంచి మంచి ప్రశంసలు అందుకుంటారు. చాలండి అది. ఇప్పుడు ఎంతమంది అర్హత లేని వాళ్ళు ఉన్నారు, అర్హత ఉన్న వాళ్ళు ఉన్నారు, చాలామంది లేని వారు కనిపిస్తున్నారు. వారందరికీ వచ్చిందండి ఎంత గొప్ప విషయం. కాబట్టి గమనించాల్సింది ఒకటే, నాకున్నది అనుకున్నది కాకుండా 10 మందికి మనం ఉన్నది అన్న చాలా ముఖ్య విషయం. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించాల్సింది ఒకటే, దైవానుగ్రహం లేనిది ఏది సాధ్యపడదు. ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో దూర ప్రయాణం చేస్తారు, సన్నిహిత వర్గాల నుంచి మంచి కలయిక ఉంది, బంధుమిత్రుల నుంచి కూడా కొంత ఘర్షణ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ ఘర్షణ అవుతుంది కాబట్టి కొంత మౌనం పాటించి ముందుకు వస్తే, ఒక మెట్టు తగ్గి చక్కగా ముందుకు వస్తే ఎలాంటి ఇబ్బందులు కూడా మనకు రావు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించేస్తుంది ఒకటే, దైవానుగ్రహం తల్లిదండ్రుల ఆశీర్వాదమే. కాబట్టి మరీ ముఖ్యంగా చేసే ప్రతి పని కూడాను, ఏ కార్యక్రమం చేసినా చక్కగా సోమవారం శివుడికి పాలు నీళ్లు నిల్వ దళాలతో కనుక మీరు పూజించిన అభిషేకించిన స్వామి పరవశించిపోతాడు. గుక్కుడు నీళ్లు పోస్తేనే పొంగిపోతాడే ఆ పరమేశ్వరుడు. అలాంటి పరమాత్ముడు మనకి ఎందుకంటే దగ్గర ఉన్నప్పుడు నీళ్లు పోయడానికి ఎందుకు ఆలోచిస్తారు? దేవుడి కోసం 1 నిమిషం కేటాయించలేకపోతారు, 1 5 నిమిషాలు. ఎవరెవరి కోసం గంటల తరపున ఫ్రెండ్స్ వస్తున్నారు అని చెప్పేసి బళ్ళ మీద బైకుల మీద తిరుగుతారే, దేవుడి కోసం ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? దేవుడి కోసం ఎందుకు తిరగలేకపోతున్నారు? దేవుడి కోసం మీరు ఎందుకని 1 5 నిమిషాలు కేటాయించలేకపోతున్నారు? టైం అయిపోయింది, అమ్మో వచ్చేస్తారు సార్, అమ్మో టైం అయిపోయింది, భోజనంకి వెళ్ళిపోవాలి, అమ్మో టైం అయిపోయింది, రకరకాలు. ఎందుకంటే దేవుడు పుట్టించిన మనుషులు మనం ఎందుకు దేవుడికి ఇవ్వట్లేదు? చాలామంది గమనించాల్సింది ఒకటే, భగవత్ సంకల్పం లేనిది ఏది అవ్వదు. తదుపరి రాశి మీనరాశి. మీనరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. మీనరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య 2. కొంతకాలం నుంచి కూడా ఏదైతే సమస్య అంటే చిక్కుముక్కులు, కొట్లాట సమస్యలు, సన్నిహితుల నుంచి ఘర్షణ బాగా అవుతుందండి. ఈ ఘర్షణలో ఈ వారం అంతా కూడా మా ఫ్రెండ్స్ ఇలాగ అన్నారండి, మా ఫ్రెండ్ అలాగ అన్నారండి, వాడు తిట్టాడండి, నువ్వు విన్నావా? నువ్వు వినలేదు కదా, నువ్వు లైవ్లో నువ్వు ఉన్నావా, ఎవడో గొట్టంగా చెప్పాడని చెప్పి, ఎవడో సూరయ్య వీరయ్య చెప్పాడని చెప్పి నమ్మేస్తావా? దానివల్ల బాంధవ్యాలు విడిపోవడమేనా? అంతే దీనికి అర్థము. ఎన్నాళ్ళు పెంచుకున్న స్నేహము, ఎన్నాళ్ళు పెంచుకున్న బంధము, బంధుత్వం ఇదేనా? ఈ రాశిలో ఉన్నవారు కూడా చాలా అంటే చాలా మూర్ఖపు చర్యలు చేస్తున్నారు. కోపాన్ని తగ్గించుకొని చెప్పుడు మాటలు వినకూడదు, చెప్పుడు మాటలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎవడో గొట్టంగా చెప్పాడు, ఎవడో వీరయ్య సూరయ్య పుల్లయ్య అన్నాడని చెప్పేసి నమ్ము, విను, ఈ చోట వదిలే. నీకన్నా ఒక రోజు వస్తుంది, ఆ రోజు నువ్వు చూపించు. ఈ రోజు నీది కాదు, రేపు అన్నది నీదే అవ్వచ్చు. అది దృష్టిలో పెట్టుకో. నువ్వు లైవ్లో విన్నావా, లైవ్లో చూసావా, చూడలేదు. ఇంతంత కోపాలు తెచ్చుకొని రక్తపాతాలు చేసుకొని స్టేషన్ చుట్టూ, కోర్టుల చుట్టూ, అధికారుల చుట్టూ తిరగడం తప్ప దేనికి వృధా ప్రయాస, టైం వేస్ట్, మనీ వేస్ట్ అన్నీ కూడా. అదే నువ్వు ఎవరి చూలకి వెళ్ళకుండా నీ ప్రయత్నం నువ్వు చేసుకుంటా, నీ ఇంట్లో 3 పూట్ల తిని పడుకుంటే హ్యాపీగా నీ పని నువ్వు చేసుకుంటా, నేను ఎవరైనా డిస్టర్బ్ చేశారా? చాలామంది అలాగే కోపాలతో ఇది చేసుకొని రక్తపాతం చేసుకుంటారు. సన్నిహితాల నుంచి చిన్నప్పుడు పెంచుకున్నటువంటి సన్నిహితాల నుంచి దూరం చేసుకుంటారు. బంధుత్వాలు మన పెద్దల పట్ల పెరిగినటువంటి పిల్లలు మనం. అలాంటి పెద్దలు కూడా దూషించి నువ్వు ఎవరు అని చెప్పేసి నిలదీస్తున్నారు. అంతటి పెద్ద మగాళ్ళవి, అంత పెద్ద ఇదైపోయారు మీరు. బంధుత్వాలను కూడా మీరు గౌరవించకపోతే ఇంకెందుకంటే రక్త సంబంధాలు విలువలు ఇవ్వాలి. రక్త సంబంధం విలువలు ఇవ్వకపోతే దేనికండి ఫ్రెండ్స్కి ఇస్తావా? నీ తోడబుట్టిన వాళ్ళు కానివ్వండి, అన్నదమ్ములు కానివ్వండి, అక్క చెల్లెలు కానీ ఎవరు ఉంటే వాళ్ళకి విలువను ఇవ్వండి. ఎవడో రోడ్డు మీద ఉన్నాడు విలువ ఏంటండి? ముందు ప్రాధాన్యత, ముందు ప్రయారిటీ తల్లిదండ్రులకి, ఇంట్లో ఆడబిడ్డకి, అన్న అక్క చెల్లి తప్ప ఎవరికి ఇచ్చినా వృధా ప్రయాసే. దానివల్ల మీకు బయట వాళ్ళు తిండి గుడ్డ పెడతారేమో కాసేపు, ఆ రోజుకి అయిపోద్ది. నీ ఇంట్లో నీ గురించి ఆలోచించేవాడు ఆడ ఆలోచిస్తాడా? నీ తల్లిదండ్రులు, నీ అక్క చెల్లి, అన్నదమ్ములు తప్ప ఎవరు ఆలోచించరు. అయ్యయ్యో నీకేం దెబ్బతిల్తావు, విలువలు ఆడిపోతాడా?
ఎవడో కాసేపు అరే ఏం జరిగిందిరా అంటాడు తప్ప నిన్నేది దగ్గర భుజాలు మోసుకెళ్ళిపోయి తీసుకెళ్ళిపోడు. నీకు రక్తం చుక్క వచ్చిందంటే నీకు బాధ కలిగి కంట్రోల్ నిల్చోకుండా పరిగెట్టుకుని ఆటోలో బస్సులో తీసుకెళ్ళిపోయి నేను హాస్పిటల్ తీసుకెళ్ళాడు ఏకైక తల్లిదండ్రులు తప్ప ఎవరో రారు. అది గమనించట్ల. దీనిలో ఈ రాశివారు మరీ ముఖ్యంగా ఈ వారం అంతా కూడాను ఇలాంటి ప్రక్రియలో మీరు తగ్గించుకోండి. ఎందుకంటే కోపం ఎక్కువైపోతుంది. ఉప్పు కారాలు తిన్నా కరెక్టే, కొంత ఉల్లిపాయలు అన్ని తగ్గించుకుంటే కోపాలకు మనం చాలా అనుకూలంగా ఉంటాం. ప్రతి ఒక్కరు కొంతకాలం పాటు మనం చేసే ప్రతిదీ కూడాను 10 మందికి మేలు చేయండి, కానీ 10 మందితో మనం ఉసురు పోసుకునే ప్రయత్నం చేయకండి దయచేసి. ఈ రోజులో చాలా మంది బళ్ళ మీద వెళ్ళేటప్పుడు కూడా చాలా మంది గుద్దీసి వెళ్ళిపోతున్నారు. ఎంత పాపం తెలుసండి అసలు. ఇంత వాళ్ళకి కళ్ళు కనపడకు, రోడ్డు మీద దాటకు వరకు రకరకాలు చేస్తారు కాదట్లా. కానీ మీకు బళ్ళు ఇచ్చి 4 చక్రాల బండి 2 చక్రాల బండి ఇచ్చేసింది మీ తల్లిదండ్రులు తప్పు అయితే మీ దృష్టిగా ప్రవర్తించడం మరో తప్పు. కాబట్టి మరి తప్పు మీద తప్పులు చేస్తే నరకానికి వెళ్ళిపోవడం తప్ప ఏ స్వర్గ ద్వారాలు తెరుచుకో. మీకు అది గుర్తుపెట్టుకోవట్లేదు. ఈ నిమిషం నుంచి మీరు చాలా వరకు మారాలి. ఈ మార్పు ఈ వారం రావాలి. ఎందుకంటే ఈ వారం అంతా కూడా చాలా అనుకూలంగా ఉందని మీరు అనుకుంటున్నారు. ఈ రోజు రూపాయి వచ్చింది, ఆయన ఎవరైనా చెప్పాడు, ఆ టీవీలో చెప్పాడు, ఫోన్లో చెప్పాడు అంటే కాదండి. అది లైవ్లో ప్రత్యక్షంగా ఆ రోజు నీకు హ్యాపీ కావచ్చు, రేపు అన్న రోజు నీ వెనకాల వెంటాడుతుంది. కర్మ ఈజ్ రిటర్న్స్ గిఫ్ట్. కర్మ అంటే ఖచ్చితంగా నీకు రిటర్న్ గిఫ్ట్. అది ఖచ్చితంగా. ఇప్పుడు ఒక పెళ్లికి పేరంటానికి వెళ్ళావు, ఒక నెల ఒక ఇంట్లో కార్యక్రమం జరిగింది, వాళ్ళ ఇంట్లో శుభ కార్యక్రమం జరిగింది, ఒక గిఫ్ట్ ఇచ్చావు. మళ్ళా నీ ఇంటికి నీ శుభ కార్యక్రమానికి రావాలి, నీ ఇంటికి ఆ గిఫ్ట్ తీసుకుని వస్తాడు. దేట్ ఈస్ ద రిటర్న్ గిఫ్ట్. కాబట్టి మీరు చేయవలసింది ఒకటి, ఎవరిని కూడా మీ మాట వలన కానీ మీ పెదవుల వల్ల కానీ మీ చేతల వల్ల కానీ బాధపడ్డారో ఆ జీవితాంతం బాధపడతారు, అది మర్చిపోలేరు. కాబట్టి ఈ వారం చాలా వరకు కోపాన్ని తగ్గించుకోండి, చక్క సదావుగా సాగండి, ఆరోగ్యం పట్ల అప్రమత్తం వహించండి. వృత్తి రీత్యా మంచి అభివృద్ధి ఉంది, వ్యాపార రీత్యా కూడా చాలా మంచి ఆలోచనలు వస్తున్నాయి. నూతనంగా బిజినెస్ స్టార్ట్ చేయడం కానివ్వండి, బంగారం వస్తువు రూపాయలు కొనుగోలు చేస్తారు. ఈ రాశివారు మరీ ముఖ్యంగా చెప్తా ఉన్నాను, చాలా డబ్బు జాగ్రత్తగా పెడతమే కాదు ఖర్చు పెట్టేది కూడా ఆలోచించి ఖర్చు పెడతారు. తప్పు లేదు. భార్య భర్తలు అనేది దాంపత్య జీవితంలో సంతోషంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. భార్యని ఎప్పుడు భర్త కొట్టకూడదు. అది ఒకటి దృష్టిలో పెట్టుకొని పిల్లల పట్ల తల్లిదండ్రులు కూడా అంతే జాగ్రత్త వహించి మరి ముందుకెళ్ళండి. అద్భుతమైన ఫలితాలు తీసుకుని ఈ వారం అంతా కూడా పరమేశ్వరుడు అనుగ్రహం ఉండాలి. ఖచ్చితంగా చక్కగా ఈ రోజు నుంచి కూడా మీరు ఈ వారం అంతా కూడా ఏం చేయాలంటే సాక్షాత్తు గురువారం సాయినాథుడి దేవాలయానికి వెళ్ళండి, ఆ స్వామి దగ్గర ధ్యానం చేయండి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి, ఓం సాయి శ్రీ అని చక్కగా స్మరించండి. ఆ స్వామి మీకు ఎలా రావాలో అలా తీసుకొచ్చేస్తాడు, అక్షర సత్యం. మరి మా గురువర్యులు శ్రీజిత్ నమోదరి గారి యొక్క ఆశీస్సులో మరి నా కాల ప్రజ్ఞానం ప్రకారం ఈ యొక్క 12 రాసుల వరకు కూడాను నీ యొక్క తెలియజేయడం జరిగింది. అలాగే మరికొత్త ఈ యొక్క రెమెడీస్తో మరికొత్త తాళపత్ర శాస్త్రాలతో మరి వచ్చే వారం మళ్ళీ ఈ యొక్క 12 రాసుల వరకు మళ్ళీ కలుద్దాం. మళ్ళీ మీ ధనుష్ నమోదరి గురుస్వామి, కేరళ ఆస్ట్రాలజీ నిపుణుడు.